నేను గుడివాడమ్మ. గుడివాడలో పుట్టాం, గుడివాడలోనే పెరిగాం. స్లాటర్పేట అని ఆ లొకేషను, దాంట్లో గుడివాడలో. అక్కడ నేను పుడతాం పెరగడం అంతా అక్కడే, మేజర్గా అక్కడే జరిగింది. ఆ ఏరియా మొత్తం ఉంటుంది అన్నమాట. స్లాటర్పేట, సత్యనారాయణపురం, చౌదరిపేట అని 3 ఉన్నాయి. ఆ మూడిట్లో మధ్యలో మేము అద్దీంట్లో రకరకాలుగా తిరుగుతూనే ఉన్నాం. ఆల్మోస్ట్ నేను 2004లో ఇల్లు కొనేదాకా మేము ఆల్మోస్ట్ 10 ఇళ్ళు పైన, అది 10వ ఇల్లు మాది. అంటే 10వ ఇల్లు మాదేమో జాయింట్ ఫ్యామిలీ. మా బాబాయ్ గారు ట్రాక్టర్ మెకానిక్, ఫాదర్ ఏమో మాకు ఆయన టెలిఫోన్ డిపార్ట్మెంట్లో చేసేవాళ్ళు. అప్పుడు బిఎస్ఎన్ఎల్లో విజయవాడలో చేసేవాళ్ళు, రోజు వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళు. అందరం కలిసి పెరిగాం. బిగ్ ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ. ఇప్పుడు కూడా జాయింట్ ఫ్యామిలీ? ఇప్పుడు కూడా జాయింట్ ఫ్యామిలీనే, ఇంకా కలిసే ఉన్నాం. మా తండ్రులు ఇద్దరు చనిపోయినా, తండ్రి బాబాయ్ ఇద్దరు చనిపోయినా, నేను మా తమ్ముడు ఇంకా కలిసే ఉన్నాం. ఆస్తులు కూడా జాయింట్గానే ఉన్నాయని బేసిక్గా, ఎక్కడ డిఫరెన్స్ ఏం లేవు. అలాగే మా అమ్మ కూడా తమ్ముడి దగ్గరే ఉంటాం వచ్చింది ఇప్పుడు దాకా. అయితే పెరగడం ఇది అవ్వటం కాకుండా అక్కడి నుంచి బీటెక్ చేయటానికి నేను ఆర్వీఆర్కి వెళ్ళాను. ఆర్వీఆర్ అంటే గుంటూరులో ఆర్వీఆర్ చేసుకుంటూ వచ్చాను. 10th వరకు వైశ్యులు గుడివాడలో ఒక స్కూల్ స్థాపించారు, ఆర్యవేద సంఘం స్కూల్. అది వాసవి కాన్వెంట్ అని, ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ అది. గుడివాడలో వన్ ఆఫ్ ది ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్స్ అనుకోవచ్చు. అలా ఆ కాన్వెంట్లో మొదటి నుంచి చదువుకోగలిగాను. ఎందుకంటే మాది మధ్యతరగతి అంటే దిగు మధ్యతరగతి కుటుంబం. యాక్చువల్గా ఉండేది ఇద్దరు ఇంట్లో, ఇద్దరు ఎర్నర్స్ ఉన్నా కానీ తినేవాళ్ళం 14-15 మంది ఉండేవాళ్ళం ఎప్పుడైనా కానీ. సో అందుకని బిలో ఇది అంటాను నేను, మిడిల్ క్లాస్ అంట. సో అక్కడ ఆ క్లాస్లో చదువుకోగలిగానంటే వాసవి వీళ్ళు ఆర్యవేద సంఘం వాళ్ళు చాలా తక్కువ ఫీజుతో పెట్టేవాళ్ళు. సో అందుకని హ్యాపీగా చదువుకోగలిగాను దాంట్లో. ఎంత అప్పట్లో చాలా తక్కువ ఉండేదండి, గుర్తుకోవట్లేదు కానీ నాకు. మేము చదవగలిగామంటే గ్యారంటీ తక్కువగా ఉన్నది. ఆ స్కూల్లో చదువుకున్నాం. తర్వాత నిదానంగా బీటెక్ కోసం గుంటూరు వెళ్తాం జరిగింది. గుంటూరులో మా ఆవిడకి మా క్లాస్మేట్ ఇద్దరు అభిప్రాయాలు నచ్చినాయి. మేము కలిసి పెళ్లి చేసుకున్నాం. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు, మా ఇంట్లో కూడా కొన్ని రోజులు ఒప్పుకోలేదు. తర్వాత మా ఇంట్లో మా అమ్మ మంచి ఫార్వర్డ్ అండ్ రేషనల్ థింకింగ్ ఉంటుంది మా అమ్మకి. ఆవిడ వెంటనే ఒప్పిస్తూ కాకుండా ఇంట్లో చుట్టాలందరితో కూడా ఒప్పించి ఇక్కడ గుడివాడ మా ఇంట్లోనే జరిగింది. మా ఇంటి ఎదురుగుండా ఉండే వాళ్ళ ఇంట్లో జరిగింది పెళ్ళి. తర్వాత వాళ్ళు కూడా, మా అత్తగారు వాళ్ళు కూడా రావటం, వాళ్ళందరూ మామయ్య వాళ్ళందరికి కూడా నేను బాగా సపోర్ట్గా ఉంటాం. తర్వాత నన్ను కొడుకు కంటే బాగా ఆదరించారు, ముందు ఒప్పుకోకపోయినా కానీ. ఇప్పటికీ అలాగే ఉన్నారు. వాళ్ళే కాకుండా వాళ్ళ చుట్టాలందరూ కూడా ఏ సమస్య వచ్చినా కానీ నా దగ్గరికే ముందుకు వస్తారు. ఇంకా మా మామగారికి 2 అల్లుళ్ళు ఉన్నా కానీ ఇంకో అల్లుడు కూడా ఇక్కడే ఉన్నాడు. తను కూడా మా తోడల్లుడు, తను కూడా ఇక్కడ ప్రచారంకి వచ్చేసారు. అందరూ ఉన్నారు. వాళ్ళు కూడా ఆదరించారు. మేనమామల దగ్గర నుంచి అందరూ కూడా బాగా సొంత కొడుకు కంటే బాగా చూసుకుంటాం జరిగింది. మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. తర్వాత 99లో తీసుకెళ్ళాము. ఇక్కడ రకరకాల బిజినెస్లు చేస్తూ ఉండేవాళ్ళం. త్వరలో 99లోనే బిజినెస్ స్టార్ట్ చేసాం. 99 నుంచి అప్స్ అండ్ డౌన్స్ అవుతూనే ఉంటాయి. 16 నుంచి అంతా సాఫీగా ఎప్పుడు జరగలేదు. కానీ ఏ రోజైనా కానీ నా అవైలబిలిటీ, నాకు జనాలతో ఉండే అటాచ్మెంటు నన్ను నిలబెడతానే ఉంది. అలాగే ఆ టైం నుంచి కూడా గుడివాడ వస్తూనే ఉన్నా. ఉండగలిగేవాడిని కాదు ఎక్కువ కాలం. మనిషి అక్కడ ఉన్నా కానీ మనసు అంతా ఇక్కడే ఉంది. పొద్దాకా వస్తూనే ఉన్నాను. ఆల్మోస్ట్ సంవత్సరానికి 3 నుంచి 4 సార్లు వచ్చిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. వచ్చి సాధ్యమైనంత వరకు గుడివాడ పరిస్థితులన్నీ మిస్ అవ్వకుండా చూసుకుంటూనే ఉన్నా. ప్రతిదీ తెలుస్తూనే ఉంది. ఈ గుడివాడ చిన్నప్పటి నుంచి ఎలా ఉందో ఉన్న కొద్దీ ఇంకా దారుణంగా తయారయ్యే పరిస్థితులు ఏర్పడినాయి. అందరూ అనుకుంటూ ఉంటాం, మా ఊరు బాగుపడాలి, మా ఊరు ఏంటి ఎట్ట ఉంది, ఏంటి ఇప్పటికీ మారదా, ఎవరు మార్చలేరా, మార్పు రాదా
అనుకుంటా. సో వీళ్ళు ఎందుకు ఐ క్యాంట్ ఐ ట్రై అని చెప్పి నేను ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పి దిగేసి వచ్చేసాను. ఇందాక మేడంతో మాట్లాడినప్పుడు ఓ పాయింట్ చెప్పారు. ఫస్ట్ టైం ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఇక్కడ డాక్టర్ చూపించుకుందాం అని అనుకున్నప్పుడు రోడ్డు మీద డెలివరీ అయిపోతుందేమో, రోడ్లు అలా ఉన్నాయని. అంటే 25 ఏళ్ల నుంచి రోడ్లు అలాగే ఉన్నాయి సార్. ఎంత దారుణమైన పరిస్థితి అండి. చాలా దారుణం. రోడ్లు మధ్యలో అంటే మెయింటెనెన్స్ కావాలి కదా. ఒక ఎమ్మెల్యే అనేది చేయాల్సింది ఏంటి, ఎక్కడ ఉంది, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కడ రోడ్లు బాగున్నాయి, ఎక్కడ బాగాలేదు, ఎక్కడ వాటర్ వస్తున్నాయి, ఎక్కడ వాటర్ రావట్లేదు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఎమ్మెల్యేకి ఉంది. అంటే గవర్నమెంట్కి సంబంధించిన అన్ని విషయాల్లోనూ ఎమ్మెల్యేకి అధికారం ఉంటుంది. ఏంటి, ఎలా జరుగుతుంది, సరిగ్గా జరుగుతుందా లేదా, ఇంకా సరిగ్గా జరగాలంటే సమీక్షలు చేసుకోవాలి, వాళ్ళతో కూర్చోవాలి, అధికారులందరినీ కూర్చోబెట్టాలి, ఈ సమస్య ఉంది ఎట్లా సాల్వ్ చేస్తారని వాళ్ళతో చెప్పించుకోవాలి. లేదు నీకు సొంతగా తెలిస్తే నువ్వైనా వాళ్ళకి అధికారులకు చెప్పి చేయించుకోవాలి. అలాంటి అభిప్రాయాలు అసలు మా ఎమ్మెల్యేకి ఉండవు. ఒక్కసారి 5 ఏళ్ళకి ఒకసారి కనపడతాడు జనాలకి, అందరికీ కనపడేది ఎలక్షన్ టైంలోనే. ఆ తర్వాత మళ్ళీ కనపడ్డు. ఈలోపు ఏమన్నా పని చెప్పాలన్నా ఫోన్ ఫోన్ చేయటం అట్లాంటివి ఏముండదు. ప్లస్ ఉండేది కూడా ఇక్కడికి వచ్చాడు అనుకున్న వెళ్ళిపోతాడు. అంటే రేపు మీరు విన్ అయితే ప్రజలకి ప్రతిరోజు టచ్లో ఉంటానని చెప్తున్నారా? నేను ఇక్కడ అవైలబుల్గా ఉంటాను. నేను అందుకని మా ఆఫీస్ చూసుకోండి. మా ఆఫీస్ స్ట్రాంగ్గా గుడివాడలో 5 ఏళ్ల పాటు ఏమాత్రం ప్రాబ్లం లేకుండా సరిపోయేటట్టుగా ఆఫీస్ కట్టుకున్నాం. గోడలు కట్టి చక్కగా నీట్గా వేసుకుని. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు ఒకసారి చూసుకోండి. సింపుల్గా ఒక షెడ్ వేసాడు, దాంట్లో 4 తెరలు కట్టాడు, కూర్చొని వదిలిపోయాడు. అంటే రేపు పొద్దున్న లేపుకుని వెళ్ళిపోవడానికి ఈజీగా ఉంటుంది దానికి. మీకు అందరికీ తెలిసిపోతూ ఉంది, కానీ మీరు జర్నలిస్టుల కింద మీరు కూడా మాట్లాడలేరు విషయాలు ఇవి. సో నేనైతే స్పష్టంగా చెబుతున్నా, ఆయన సర్దుకుని వెళ్ళిపోవడానికి మిగతా అన్నిటితో పాటు ఆఫీస్ కూడా అయిపోయింది. ఆఫీస్ కూడా అలాగే చేసుకున్నాడు. వాళ్ళ ఫ్యామిలీ ఎవరో ఇక్కడ ఉండరు, మొత్తం అంతా హైదరాబాద్లో ఉంటారు. ఇతనే కాదు, ఇతను చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అందరూ అలాగే ఉంటారు. ప్రజలు ఎవరైనా రీచ్ అవ్వాలంటే సడన్గా కట్ అయిపోద్ది కనెక్షన్ వాళ్ళకి. మీకు ఎవరు దొరకరు, ఎవరు అవైలబుల్గా ఉండరు. ఆఫీస్కి వెళ్ళినా కానీ సమాధానం చెప్పేవాళ్ళు ఉండరు. ఈజీగా జనాన్ని తప్పించుకుంటారు. అతను నాకు చిన్నప్పుడే తెలుసు, ఎప్పటి నుంచోనే. అతని మనస్తత్వం కూడా అలాగే ఉంటుంది. పొద్దాకి అవైలబుల్గా ఉంటే మన ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు ఇట్లాని. అందుకని దూరంగా ఉండడానికి ఇష్టపడతాడు. ఎలక్షన్ టైంలో మాత్రం వచ్చి జనాలందరికీ కనపడుతున్నట్టుగా షో వర్క్ చేస్తూ ఉంటాడు ఈ టైం అంతా. ఇప్పుడు ప్రజలతో వెళ్ళి మీరు మాట్లాడుతున్నారు, ప్రజలు ఏం అడుగుతున్నారు సార్ మిమ్మల్ని, ఏం కావాలని అడుగుతున్నారు? వాళ్ళ కోరికలు చాలా చిన్నయమ్మా. మాకు రోడ్డు కావాలి, అన్నిటికంటే ప్రధానంగా వాడుకుంటానికి తాగడానికి మంచినీళ్ళు కావాలి. మంచినీళ్ళు లేవా ఇక్కడ? ఏదండి మీకు ఇది పోల్కొండ గ్రామం. నేను ప్రతి ఊరు తిరిగాను. నందివాడ మండలం, గుడ్లవల్లేరు మండలం, రూరల్ మండలం, గుడివాడ టౌన్, ప్రతి ఇంటిని టచ్ చేశా. 65,000 పైగా ఇల్లు ప్రతి ఇంటికి వెళ్ళి ఉంటారు. అంటే ఇప్పటివరకు లేకపోవడానికి కారణం ఏంటి సార్? ఏవి? మంచినీళ్ళు ఇప్పటివరకు. మంచినీళ్ళు ఎప్పటి వరకు లేకపోవటం అనేది కాదు, ఇంతకు ముందు ఉండేవి. అవునా? సిస్టమ్ ఉందమ్మా. ఇప్పుడు ఏ ఊరు వెళ్ళండి, మీకు చక్క ట్యాంకులు కనపడతాయి. అక్కడ ఫిల్టరింగ్ సిస్టమ్ అంతా ఉంటుంది. చెరువులు ఉంటాయి చక్కగా, పెద్ద పెద్ద చెరువులు. కానీ ఫిల్టర్ బెడ్లు పాడైపోతాయి. ఫిల్టర్ బెడ్లు బాగు చేయించుకోవాలి ఎప్పుడప్పుడు. అంటే ఇప్పుడు ఇసుకుందమ్మా, వాటర్ ఏం చేస్తారు, దాంట్లో ఇసుక ద్వారా నిదానంగా కింద దిగుద్ది. ఆ ఇసుక కొన్ని రోజులకి ఏమవుతుంది, పాడైపోద్ది. ఇసుకన్నా మార్చాలి, లేదా సిస్టమ్ అన్నా మార్చుకోవాలి. కొన్ని రోజులు ఏం చేశారంటే అదే ఇసుకని తీసి బయట వేసి ఎండబెట్టి మళ్ళీ వేశారు. కొన్ని రోజులు అట్లా నడిచింది. ఈ 5 ఏళ్లలో పూర్తిగా మెయింటెనెన్స్ అనేది లేకుండా పోయింది. మెయింటెనెన్స్ లేకపోతే ఏ సిస్టమ్ అయినా పనిచేస్తుందా? మీరు గుర్తుపెట్టుకుని, ఒక కార్ అయినా, ఒక బైక్ అయినా, అలాగే ఈ వాటర్ సిస్టమ్ అయినా కానీ మెయింటెనెన్స్ లేకపోతే పోతుంది. కృష్ణా డెల్టాలో ఇంత దారుణమైన నీళ్లు, ఆకుపచ్చ రంగులో ఉంటాయి నీళ్ళు. మీకు వాళ్ళు వాడుకునే నీళ్లు తెమ్మంటే ఎవరినైనా కానీ రోజు మీరు స్నానం చేసే నీళ్ళు తీసుకురండి అంటే గ్యారంటీగా చెప్తాను మీకు. మీరు వెళ్ళేటప్పుడు కూడా ఏ గ్రామం అయినా కానీ పక్కన ఇంకో రూట్ ఉంటుంది. ఆ రూట్లో ఏ గ్రామం అయినా అంతే ఉంటుంది. ఒకే ఒక గ్రామం, పక్క రూట్లో ఒక గ్రామంలో మాత్రం మంచి నీళ్ళు శుభ్రంగా కనపడతాయి. ఎందుకంటే అక్కడ నేను బోరు వేయించి నీళ్ళు తెప్పించాను వాళ్ళకి. చాలా కష్టమైంది. ఇక్కడంతా చెరువుల వల్ల పొల్యూట్ అయిపోయింది అనమాట.
పొల్యూట్ అయిపోయినా కానీ ఆ కింద నుంచి నీళ్ళు తీసుకొచ్చేసరికి బాగా 1000 అడుగులు పైన వేయించాల్సి వచ్చింది. వేయించినా కానీ మంచినీళ్ళు పడ్డాయి అక్కడ. సో వాళ్ళు మాత్రం ప్రశాంతంగా ఉన్నారు. కానీ ఏ గ్రామం అయినా కానీ చూసుకోండి, గొడ్లవల్లేరైనా కానీ రూరల్ అయినా కానీ ఆకుపచ్చ రంగులో నీళ్ళు ఉంటాయి. ఎందుకంటే ఫిల్టర్ బెడ్లు పాడైపోయినాయి, అసలు ఫిల్టర్ అవ్వట్లేదు, పైనంతా పట్టేసి ఉంటుంది కదా, ఫిల్టర్ కూడా అవుద్ది, ఇక ఇసుక కూడా పని చేయట్లేదు. అందుకని ఏం చేస్తానంటే డైరెక్ట్గా చెరువులోంచి పైకి ఎక్కిచ్చేసి నీళ్ళు వదిలేస్తాను.